ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. అలాగే ఛానల్లోకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో కన్య రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. అయితే మరీ ముఖ్యంగా కన్య రాశి వారికి ఈ నెల అంటే సెప్టెంబర్ నెలలో 6, 7, 8వ తేదీలలో మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు. అంటే ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, మనోవేదన, శత్రు సమస్యలు, పిల్లల పొరపాట్లు, భార్యాభర్తల సమస్యలు, విడాకులు, ధన సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో మీకు జాతకం చెప్తారు గురువుగారు. కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను. అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను. అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా 100% పరిష్కార మార్గం చూపబడను. కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి. ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 9989794560. ఈ నంబర్కి మీరు కాల్ చేస్తే మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది. కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్తారు. ఏం జరగబోతోంది, అలాగే వీరి యొక్క దినఫలాల ప్రకారం కన్య రాశి వ్యక్తులకి ఈ 3 రోజుల్లో ఏ విధంగా ఉండబోతోంది, దినఫలాల ప్రకారం మీకు ఊహకు అందని విధంగా కూడా ఉండబోతోంది. మరి ముఖ్యంగా వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం సెప్టెంబర్ 6, 7, 8వ తేదీలో వీరు ఎదుర్కోవలసిన పరిస్థితులు ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే వీడియోని పూర్తిగా చూడాల్సిందే. మరి ముఖ్యంగా కన్య రాశి వారు ఎక్కడున్నా ఈ వీడియోని తప్పకుండా చూడండి. అలాగే సెప్టెంబర్ 6, 7, 8వ తేదీలో మీ జీవితంలో ఊహించని సంఘటనలు జరుగుతాయి. అవేంటో వాటి నుండి ఇప్పుడు మీరు బయటపడడానికి మీరు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి, మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. సో అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోని ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి మీరు పూర్తిగా తెలుసుకోవచ్చు. సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా కన్య రాశి వారు ఉన్నట్లయితే వారితో ఈ వీడియోని తప్పకుండా షేర్ చేసుకోండి. ఎందుకంటే వారు కూడా వారి జీవితంలో ఏం ఎదుర్కోబోతున్నారు, మరీ ముఖ్యంగా వారు ఈ సెప్టెంబర్ 7, 8, 9వ తారీఖుల్లో ఎలాంటి అంశాలు ఎదుర్కోబోతున్నారు అనేది తెలుసుకోవాలి అంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే. కాబట్టి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే మేము ఏం చెప్తున్నాం అన్న విషయం మీకు పూర్తిగా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కన్య రాశి రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, చిత్త నక్షత్రం 1, 2 పాదాల వారు కన్య రాశికి చెందిన వారై ఉంటారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని, వీరి యొక్క మనస్తత్వాన్ని గనక మనం గమనిస్తే చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. బంధాలకి, అనుబంధాలకు చాలా ప్రాధాన్యతనిస్తారు. అలాగే తమదైన శైలిలో ఏదైనా తెలియజేయడానికి తను ఇష్టపడుతూ ఉంటారు. అలంకార ప్రియతత్వాన్ని కలిగి ఉంటారు. అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది. ప్రజలను ఆకర్షించేలా వీరి ప్రభావితం చేసే విధంగా వీరి శక్తి ఉంటుంది. వీరు ఎవరితో అయినా సరే సులువుగా కలిసిపోతారు. తన వారు ఇతరులు అనే భేదం అనేది చూపించరు అని అనుకుంటారు వీరిని చూసిన వారు. కానీ వీరు అలా కాదు, ఖచ్చితంగా భేదం చూపిస్తారు. కానీ అందరినీ ఒకేలాగా గౌరవిస్తారు. వీరి స్నేహితులు, బంధువులు, సహోద్యోగులు అందరినీ సమానంగా ఆదరిస్తారు. అయితే అదేవిధంగా కన్య రాశి వారి యొక్క హృదయం విలాసవంతమైంది. సహాయం చేయడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కానీ వీరి ఆత్మాభిమానాన్ని ఎవరైనా కించపరిస్తే మాత్రం అస్సలు సహించలేరు. వారి కోపం కూడా ఎక్కువగా ఉంటుందని జ్యోతిష్య పండితులు చెప్పుకొస్తున్నారు. ఇక కన్య రాశి వారికి ఈ నెలలో అంటే సెప్టెంబర్ 6, 7, 8వ తేదీలలో గ్రహాల సంచారం అనుకూలంగా లేదు. ఈ నెల మొత్తం హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. చాలా విషయాలు వ్యతిరేకంగా జరుగుతాయి. మీరు ఒకటనుకుంటే దానికి పూర్తిగా వ్యతిరేకమవుతూ ఉంటుంది. ఇంట బయట జరిగిన విరోధాలు పెరుగుతాయి. వీరి నుంచి వచ్చిన కొందరు దానిని చెడుగా భావించి మీతో గొడవ పడుతూ ఉంటారు. లేనిపోని నిందలు, అవరోధాలు, అలాగే ఆరోపణలు మీరు ఎదుర్కోవాల్సి రావచ్చు. మీరు గతంలో సహాయం చేసిన వారే మీకు ద్రోహం చేయొచ్చు. ఇది మీకు తీవ్రమైన మానసిక బాధను కలిగిస్తుంది. దీనివల్ల మానసిక ప్రశాంతత కరువవుతుంది. ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు వెంటపడుతూ ఉండొచ్చు.
ఈ నెలలో మీరు చేసే పనులు, తీసుకునే నిర్ణయాలు చాలా వరకు ప్రతికూల ఫలితాలు ఇస్తాయి. అయితే నిరుత్సాహపడవలసిన అవసరం లేదు. ఈ ప్రతికూలత మధ్యలో కూడా కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. కొన్ని అవకాశాలు మిమ్మల్ని వెతుక్కుంటూ మీరు ఇంటర్వ్యూలకు వెళ్ళినప్పుడు వాటితో సెటిల్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మీరు లోన్ కోసం అప్లై చేస్తే కూడా లభించే అవకాశం ఉంది. అయితే ఈ నెల ఆర్థిక పరిస్థితులు అందక అనుకూలంగా లేకపోవచ్చు. వాటి వల్ల మీరు అప్పులు చేయవలసి రావచ్చు. తీసుకున్న అప్పులు సకాలంలో చెల్లించలేక ఇతరుల నుండి నిందలు, అవమానాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇది మీ గౌరవానికి భంగం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు ఈ నెలలో పనిపై ఆసక్తి తగ్గుతుంది. పని చేయాలనే ఆలోచన ఉండదు. బద్ధకంగా ఉంటారు. మనసు పెట్టి పని చేయకపోవడం వంటి పనులు ఆలస్యమవుతూ ఉంటాయి. అంతేకాకుండా ప్రతి పని కష్టంగా ఉంటుంది. ఆస్తులకు సంబంధించిన అంశాల్లో గొడవలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. ఇక మరీ ముఖ్యంగా చాలా కష్టంగా మీరు ఆఫీసులకు వెళ్తారు. సహోద్యోగుల్ని కలవడానికి కూడా ఇష్టపడరు. ఒంటరిగా ఉండాలని ఆలోచనలు కలిగి ఉంటారు. ఈ నెలలో ప్రమోషన్లు ఆశిస్తే వ్యర్థం. మీరు ఎంత కష్టపడ్డా ఆశించిన ఫలితాలు లభించకపోవచ్చు. మీ పనితీరుపై ఉన్నతాధికారుల నుండి విమర్శలు ఎదుర్కోవచ్చు. మీ సహోద్యోగులతో భేదాలు రాకుండా చూసుకోండి. ఈ నెలలో వ్యాపారాలు చేసేవారికి లాభాలు ఎక్కువగా ఉండవు. కొత్త పెట్టుబడులు పెట్టడం మంచిదే. అంతేకాని ప్రస్తుతం ఉన్న వ్యాపారంలో కూడా నష్టాలైతే ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఆస్తులను తాకట్టు పెట్టడం లేదా అమ్మటం వంటి నిర్ణయాలు తీసుకోవద్దు. ఈ నెలలో మీరు ఏదైనా ఆస్తి అమ్మితే తర్వాత దానికి తిరిగి కొనటం చాలా కష్టం అవుతుంది. మీ ఆస్తులను చాలా జాగ్రత్తగా కాపాడుకోండి. భాగస్వామ్య వ్యాపారాల్లో కొన్ని సమస్యలు తలెత్తుతాయి. భాగస్వామ్య గొడవలు జరగకుండా చూసుకోవాలి. కొంత ఒప్పందాలను కుదుర్చుకునే ముందు అంటే కొత్తగా ఏవైతే కుదుర్చుకుంటారో వాటి కోసం మీరు జాగ్రత్త తీసుకోవాలి. ఈ నెలలో ఆర్థిక పరిస్థితి అంతగా బాగుండదు. అనవసరంగా డబ్బు ఖర్చు చేయకుండా చూసుకోండి. ముఖ్యంగా చెడు వ్యసనాలు, డబ్బు ఖర్చు చేసిన తర్వాత ఇబ్బందులు పడతారు. ఈ నెలలో ఇతర డబ్బు సహాయం ఇచ్చే విషయంలో, మాట ఇచ్చే విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనవసరంగా మీరు అవసరానికి మించి అప్పులు చేయొద్దు. మీ ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. ప్రణాళికాబద్ధంగా సరిగ్గా మీరు ఒక ప్రణాళిక అనేది వేసుకోవడం వల్ల ఇబ్బందులు అనేవి తగ్గించుకోవచ్చు. సో ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీకు శివారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్రనామ పారాయణం పఠించండి. మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుతారు. అలాగే పేదలకు, మరీ ముఖ్యంగా పాదరక్షకాలు, అలాగే గురువులకు దానంగా ఇవ్వడం ద్వారా మంచి పుణ్య ఫలితం అనేది కూడా వస్తుంది. అంతేకాకుండా మీరు ఆవులకి, అలాగే మూగ ప్రాణులకి, పశుపక్షాలకు, వీటికి అంటే మూగ జీవాలకు కానీ వీటికి మీరు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే కనుక గత జన్మలో తెలిసి తెలియక చేసిన పాపకర్మల యొక్క దుష్ఫలితాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు. అంటే మీవి ఏవైతే ప్రతికూల అంశాలు ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలంగా మారి మీ దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి. మీకు ఏ విషయంలో అయినా, ఏ పనుల్లో అయినా, మరీ ముఖ్యంగా మీరు ఏవైనా కొత్తగా చెయ్యాలి, ప్రారంభించాలి అని అనుకుంటూ ఉంటారు కదా, కొన్ని ఆటంకాలు జరిగి కూడా ఆగిపోతూ ఉంటాయి. సో అలాంటివన్నీ ఈ మూగ జీవాలకు, పశుపక్షాదులకు తాగడానికి నీరు, తినడానికి ఆహారాన్ని ఏర్పాటు చేసినట్లయితే గనక అవన్నీ కూడా దోషాలు తొలగిపోయి ఎలాంటి ఆటంకాలు అనేవి జరగవు. మరీ ముఖ్యంగా కన్య రాశి వారు శివారాధన చేసుకోవడం చాలా వరకు అలవాటు చేసుకోండి. లేదు అంటే మీ ఇష్ట దైవారాధన ఏదైతే ఉంటుందో ఆ ఇష్ట దైవారాధన ఖచ్చితంగా మీరు ప్రతిరోజు దేవుణ్ణి స్మరించుకోండి. మాకు టైం కుదరదండి, మేము చేసుకోలేము అనుకుంటే కనీసం మీకు గుర్తుకొచ్చినప్పుడైనా స్మరించుకోవడం, అంటే మీరు ఎక్కడున్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా మీరు ఆ భగవంతుని స్మరించుకుంటే, ఇష్ట దైవారాధనని స్మరించుకుంటే మీకు ఏవైతే ఆటంకాలు కలుగుతున్నాయో అవి జరగకుండా వారి అనుగ్రహం అనేది మీ పైన చూపిస్తారు. కాబట్టి మీరు ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాలి. మరీ ముఖ్యంగా సెప్టెంబర్ 7, 8, 9 తేదీలలో మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అనేది ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నాం కదా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారు, మీ స్నేహితులు, బంధువులు ఎవరైనా కన్య రాశి వారు ఉన్నట్లయితే వారికి ఈ వీడియోని షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.